జై శ్రీమన్నారాయణ. మీ శ్రీవారదాసుడు. మనకి ఆయుర ఆరోగ్యాలు సకల సంపదలు కలిగించేటటువంటి వ్యాస భగవానుడే స్వయంగా భవిష్య పురాణంలో నిక్షిప్తం చేసినటువంటి సూర్యుడే చెప్పినటువంటి సూర్యస్థుతి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. నేను మీకు డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ పెడతాను, క్లిక్ చేసి రోజు చదువుకోండి. ఎన్ని అనారోగ్యాలు ఉన్నా మనం ఆదిత్య హృదయం, సూర్యమండల స్తోత్రం ఇటువంటివి చేస్తూ ఉంటాం కదా. కానీ ఈ సూర్యుడే చెప్పినటువంటి సూర్యస్థుతి చాలా ఇంకా శక్తివంతమైనది అని చెప్పేసి చెప్పబడుతుంది. దాని వివరం ఏంటో ఒకసారి చూద్దాం. అయితే పూర్వం ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణుడికి జాంబవతికి పుట్టినటువంటి కుమారుడు శాంబుడు శ్రీకృష్ణుడి చేత శపించబడ్డాడు. అంటే కుష్ఠవ్యాధిగ్రస్తుడు కానువ్వు అని చెప్పి. దాని వివరం చెప్పుకోవాలంటే సమయం పడుతుంది. ముందు మనం ఈ యొక్క సూర్యస్థుతి చెప్పుకుందాం. అయితే శపించబడ్డ ఈ శాంబుడు శాపం ద్వారా తనకి సంక్రమించినటువంటి ఈ వ్యాధిని పోగొట్టుకోవడానికి చంద్రభాగా నదీ తీరానికి వెళ్ళి సూర్య భగవానుడి గురించి కఠోరమైన తపస్సు చేశాడు. అయితే శాంబుడి తపస్సుకి సూర్యుడు సంతోషాన్ని కలిగి వెంటనే ప్రత్యక్షమై వరం కోరుకోమని చెప్పాడన్నమాట సూర్య భగవానుడు. అయితే శాంబుడు ఆయనకి భక్తిగా నమస్కరించి తనకు వచ్చిన కుష్ఠవ్యాధి ఏదైతే ఉంటుందో అది నశించి తిరిగి పూర్వరూపం రావాలి అని ప్రార్థించాడు. అప్పుడు శాంబుడు యొక్క కోరికను మన్నించిన సూర్యుడు తథాస్తు అని పలికి వెంటనే శాంబుడికి కుష్ఠవ్యాధి సమూలంగా తొలగిపోయి తిరిగి పూర్వరూపం సిద్ధించి అవుతుంది అని చెప్పేసి ఈ యొక్క శ్లోకం చెప్పడం, ఈ యొక్క స్తుతి ఏదైతే ఉందో అది చెప్పడం తనకు జరిగింది. తనకి దివ్య రథాన్ని కూడా ప్రసాదించి సూర్యుడిని కృతజ్ఞతాపూర్వకంగా ఎంతో భక్తితో వినండి. కారుణ్యాత్ సర్వభూతాని వాసిత్వాంచ విభావసో స్మితకుష్ఠ్యంధ బదిరాన్పం గూశ్చాపి తదా విభో. అంటే ఓ సూర్యదేవ, నీవు సకల జీవుల్ని దయతో రక్షిస్తావు. బొల్లిమచ్చలున్న వారిని, కుష్ఠవ్యాధితో పీడించబడే వారిని, గుడ్డి, చెవిటి, కుంటి వారిని కూడా నీవే కాపాడుతుంటావు. అలాంటి దయామయుడైన నీకు నమస్కారం అని ప్రార్థించాడు. అంటే చూడండి, నాకు కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఇది చేయడానికి కారణం అదే. స్కిన్ డిసీజెస్ ఉన్నాయని కొంతమంది, చెవుడు అని కొంతమంది, రకరకాల ఇబ్బందులతో ఉన్నామని కొంతమంది. వారి కోసం చెప్తున్నాను, దయచేసి పాటించండి. తర్వాత ఈ విధంగా సూర్యుని ఎన్నో నామాలతో కీర్తించిన సాంబడు తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఇక ఆనాటి నుంచి తనకి సుందర రూపాన్ని ప్రసాదించిన సూర్యుణ్ణి నిత్యం ఆరాధించసాగాడనమాట. ఒకనాటి రాత్రి సూర్య భగవానుడు సాంబుడి కల్లోకి వచ్చి, సాంబ, ఇప్పుడు నీకు ఒక దివ్య స్తోత్రాన్ని చెబుతాను, ఇక నుంచి దాన్నే శ్రద్ధగా పఠించు, దీనివల్ల నీకు సకల శుభాలు కలుగుతాయి అని తన స్తోత్రాన్ని తానే ఇలా ప్రవచనించి చేశారన్నమాట. కాబట్టి ఆ యొక్క స్తోత్రం నెమ్మదిగా చెప్తాను, మీకు అర్థం అవ్వాలని ఉద్దేశంతో బాగా శ్రద్ధగా వినండి. వైకర్తనో వివస్వాంశ్చ మార్తాండో భాస్కరో రవి లోక ప్రకాశక శ్రీమాన్ లోకచక్షుర్ఘ హేశ్వర లోకసాక్షే త్రిలోకేశ కర్తా హర్త తమిశ్రః తపనస్తావనశ్చైవ శుచిః సప్తాశ్చ వాహనః గవిస్తిహస్తో బ్రహ్మా చ సర్వదేవ నమస్కృతః. ఈ యొక్క స్తోత్రం ఉంది కదా, దాని యొక్క ఫలశ్రుతి చెప్తాను, శ్రద్ధగా వినండి. ఏకవింశతిరిత్యేషస్తవ ఇష్ట సదా మమ శరీరారోగ్యదశ్చైవ ధనవృద్ధి యశస్కరః స్తవరాజ ఇతి ఖ్యాత త్రిషు లోకేషు విశ్రుతః య ఏతతే మహాబాహో ద్వే సంధ్యే స్తమనోదయే స్తౌతి మాం ప్రణతో భూత్వా సర్వపాపైః ప్రముచ్యతే మానసం వాచికం వాపి కాయికం యచ్చ దుష్కృతమే ఏకజాప్యే న తత్సర్వం ప్రణశ్యతి మమాశ్రతః ఏష జప్యశ్చ హోమశ్చ సంధ్యోపాసనమేవ చ బలిమంత్రోర్ఘ్యమంత్రోథ రూపమంత్రస్తదైవ చ అన్నప్రధానే స్నానే చ
ప్రాణిపాతే ప్రణిపాతే ప్రదక్షిణే పూజతోయం మహామంత్ర సర్వపాపహర శుభ. దీని యొక్క అర్థం చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. నేను నేర్చుకుని మీకు చెప్పేదే. చిన్న చిన్న తప్పులైతే పెద్దలు ఎంతోమంది చూస్తారు, నన్ను దయచేసి పెద్ద మనసుతో క్షమించండి, మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశం. ఓ సాంబ, మంగళకరమైనవి, నాకు అత్యంత ప్రీతికరమైనవి అయిన 21 నామాలను చెబుతున్నాను విను. వైకర్తనుడు, వివస్వంతుడు, మార్తాండు, భాస్కరుడు, రవి, లోకప్రకాశుడు, శ్రీమంతుడు, లోకచక్షువు, గ్రహేశ్వరుడు, లోకసాక్షి, త్రిలోకేశుడు, కర్త, హర్త, తమిశ్రవుడు, తపసుడు, తాపసుడు, శుచి, సప్తాశ్వవాహనుడు, గభస్తిహరుడు, బ్రహ్మ, సర్వదేవ నమస్కృతుడు. ఈ 21 నామాలతో కూడిన స్తోత్రం నాకు చాలా ప్రీతికరమైనది. దీన్ని పఠిస్తే శరీర ఆరోగ్యం, ధనవృద్ధి, కీర్తి ప్రతిష్టలు పెంపొందుతాయి. ముల్లోకాల్లో ఇది గొప్ప స్తవరాజంగా పేరు పొందింది. ఉదయాస్తమన సంధ్యాల్లో ఈ స్తోత్రంలో ఉన్న ఈ 21 నామాలు 21 నామాలతో ఎవరు నన్ను స్తుతిస్తారో వారి పాపాలన్నీ నశిస్తాయి. ఈ స్తోత్రమే ఒక మంత్ర జపం, హోమం, సంధ్యోపాసన, పూజామంత్రం, అర్ఘ్యమంత్రం, ధూపమంత్రం కూడా. ఎంత అదృష్టమో చూడండి మంద. నిజంగా అన్నం నివేదించేటప్పుడు, నాకు అభిషేకం, అర్చన, ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ స్తోత్ర మంత్రాన్నే పఠించాలి. ఎందుకంటే ఇది సకల పాపహరం, శుభకరం అయిన స్తోత్రం కనుక అని నేను ఈ యొక్క స్తోత్రాన్ని మీ అందరికీ ప్రబోధిస్తున్నాను. అంటే స్వామివారు సూర్యభగవానుడు సాంబుడికి ప్రబోధించారు, మనకి చెప్పుకున్నాం. ఆయన ద్వారా మనం అందరం కూడా ఈరోజు చెప్పుకోవడం జరిగింది. వివరంగా పీడిఎఫ్ లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో. నన్ను నమ్మి ప్రతి ఒక్కరూ ఆచరిస్తారు అని భావిస్తున్నాను. అంటే చాలా చిన్న స్తోత్రం, 21 నామాలే కదా. మనం రోజుకు 2-3 సార్లు వల్లేసుకుంటూ ఉన్నాం అనుకోండి, నోటికి వచ్చేస్తుంది. పిల్లలకి నేర్పండి. ఇంకా అనారోగ్యాలు ఉన్నవారికి తగ్గుతాయి నమ్మకంగా ఆచరిస్తే. అనారోగ్యాలు లేని వారికి ఏ అనారోగ్యము కూడా మన దగ్గరికి రాదు కాక రాదు. సూర్య భగవానుడు చెప్పిన మాటే ఫలశ్రుతే. నమ్మి ఆచరిస్తారని అనుకుంటున్నాను. ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరికీ షేర్ చేయండి, నా కోరిక అదే. తర్వాత ఒక లైక్ చేస్తే 10 మందికి వెళ్తుంది అని చెప్పారు కాబట్టి వీడియోను లైక్ చేస్తే ఇంకో 10 మందికి ఉపయోగపడుతుందేమో అన్న ఉద్దేశం. 10 మందికి షేర్ చేయండి. అందరూ అనారోగ్యం అనేది పోయి ఆరోగ్యంతో ఉండాలి, లోక కళ్యాణార్థమై అందరూ సంతోషంగా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామివారి మంగళ శాసనాలు. జై శ్రీమన్నారాయణ.